శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి వీలైతే ద్వాదశ లగ్నాల నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా రాజ్యపూజ్యము అవమానం ఎలా ఉంది, ఒకవేళ ఆదాయం తక్కువగా ఉంటే దాన్ని పెంచుకోవడం ఎలాగా, దానికి గ్రహస్థితి ఎంతవరకు మీకు సహకరిస్తుంది, మీరు చేసుకోవాల్సిన మంత్రం కానీ గోసేవ కానీ లేనట్లయితే దానం కానీ ఏమి చేసుకుంటే మీకు అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఆదాయ వ్యయాలతో పాటు గోచారంలో ఉండే మేజర్ ప్లానెట్స్ అంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి. అంటే త్వరగా నెలకి 25 రోజులకి 45 రోజులకి జరిగిపోయే ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. అంటే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు వీళ్ళు. ఇక చంద్రుడు అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు ఒక్కో రాశి. కానీ మేజర్గా మనల్ని రూల్ చేసేటువంటిది జీవకారకుడైనటువంటి గురువు, కర్మకారకుడైనటువంటి శనిశ్చరుడు, అదేవిధంగా కాలానికి కారకుడైన రాహువు, మోక్షానికి కారకుడైన కేతువుని ప్రధానంగా మనం తీసుకుంటాం. ఈ మోక్షానికి కారకుడైన కేతువు ప్రస్తుతం ఈ సంవత్సరం అంతా కూడా మనకి కన్యారాశిలో ఉంటాడు. కాలానికి కారకుడైనటువంటి రాహువు మీనరాశిలోని, మరియు జీవకారకుడైన గురువు మాత్రం మే 2వ తేదీ వరకు మేషంలో ఉంటూ దాని తర్వాత వృషభంలోకి మారుతున్నాడు. ఇక శని భగవానుడైతే మారట్లేదు, కానీ మనకి జూన్ జూలై మాసాల నుంచి ఒక 4.5 నెలలు మాత్రం కొద్దిగా వక్రిస్తాడు. కుంభంలో ఉన్న శని వక్రిస్తాడు. అదేవిధంగా సెప్టెంబర్ అక్టోబర్, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ ఆ టైం నుంచి ఒక 4.5 నెలల పాటు గురువు కూడా వక్రిస్తాడు. సో మనం ఈ గ్రహాల యొక్క స్థితిని మరియు ఈ వక్రగతిని, ఈ మేజర్ ప్లానెట్స్ యొక్క స్థితిని, అదేవిధంగా వీటితో పాటు మనకి ఈ క్రోధినామ సంవత్సరంలో పర్టికులర్గా ఈ సంవత్సరం రాజు కుజుడైనందుకు, మరియు అదేవిధంగా కుజుడు సంచారం మనకి శనిని రాహుని కలుపుకొని వెళ్తున్నందుకు కూడా ఏం జరుగుతాయనేటువంటి విషయాలు కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. కుంభలగ్నము, కుంభరాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారు రాశి నుంచి ఖచ్చితంగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది ఈ క్రోధినామ సంవత్సరంలో చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం కూడా 14 ఉంది. అంటే ఏమిటి, ఈక్వల్గా ఉంది. మనకి ఎలా అయితే మకర రాశి వారికి ఈక్వల్గా ఉందో కుంభం వారికి కూడా ఈక్వల్గా ఉంది. కాకపోతే రాజ్యపూజ్య అవమానాల విషయంలో చాలా బెటర్గా ఉంది. అంటే రాజ్యపూజ్యం 6, అవమానం 1. మెచ్చుకునే వాళ్ళ సంఖ్య ఒక 6 ఉంటే, 6 అంటే ఎగ్జాక్ట్ 6 అని కదా పర్సంటేజ్. అవమానించే వాళ్ళ సంఖ్య 1 ఉంది కాబట్టి దీని గురించి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. మరి మీరు ఖర్చు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి చూసుకున్నట్లయితే, మీకు ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటిది నువ్వులు ఉంటాయి. నువ్వులు, తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, శనగలు, పసుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. అదేవిధంగా కాలభైరవ అష్టకం లేదా దత్తాత్రేయుడు స్తోత్ర పఠనం చేయడం ద్వారా కూడా మీకు వ్యయం తగ్గుతుంది. ఆదాయం పెరగాలి అంటే ఎలాగో మీకు 2వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంపాదన మూలంగా, సాఫ్ట్వేర్స్ మూలంగా, ఎనీ యాప్స్ మూలంగా, ఎనీ ఆన్లైన్ త్రూ చేసేటువంటి బిజినెస్ల మూలంగా మీకు ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది. అయితే ఇంకా బాగా పెరగాలి ఆదాయము, ఎందుకంటే ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ పెరగాలి అని అనుకుంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఇక ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త మీరు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలలు కొంత జాగ్రత్త వహించండి. మరియు ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వచ్చేటువంటి చూసుకుంటే ఉద్యోగపరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అంటే కొత్త ఉద్యోగాలకి చాలా బాగుంది. ఉద్యోగం మారడానికి, ఉద్యోగంలో హైక్కి, ఉద్యోగ సంబంధంగా తీసుకునే నిర్ణయాలు పాజిటివ్గా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఏమిటి, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎల్నాడు సైడ్ నడుస్తుంది కదండి, రాశిలో నడుస్తుంది అంటే కొంచెం ఏమీ లేదు. ఈ మొదట అంటే ఫిబ్రవరి నుంచి ఒక ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా కొంచెం స్టార్టింగ్లో మాత్రం, ఎందుకంటే క్రోధినామ సంవత్సరం మనకి ఏప్రిల్లో వస్తున్నప్పటికీ ఫిబ్రవరి నుంచే దాని యొక్క కుజ సంచారం, శని సంచారం, రవి సంచారాలు ఇవి ఉన్నాయి కాబట్టి కాస్త తల్లిగారి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్త తీసుకోవాలి. మరియు యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో, నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం, ఇన్సూరెన్సెస్ పే చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం చేస్తూ ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, విష్ణు ఆరాధన
గణపతి యొక్క ఆరాధన మీరు ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు మీకు మీ సొంతం అవ్వడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాస్త సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఏలినాటి శని ఉంది కదా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని సమయంలో మీరు కాస్త ఎక్కువ నిద్రపోకుండా మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది. అయితే ఇది చిన్నపిల్లలకి, గృహిణులకి, స్త్రీలకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి ఇది వర్తించదు, వృద్ధులకు వర్తించదు, యంగ్స్టర్స్కి వర్తిస్తుంది. మధ్యాహ్నం నిద్రపోతే ఏలినాటి శని ప్రభావం మరింత ఎక్కువగా అవుతుంది. కాబట్టి వీలైనంత మటుకు ఏలినాటి శని ప్రభావం తగ్గాలంటే నరసింహస్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, లేనట్లయితే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం కానీ, ఇటువంటి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఏలినాటి శని ప్రభావం కూడా మీకు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. క్రోధినామ సంవత్సరము, సంవత్సరానికంటూ ఒక లక్షణం ఉంటుంది. ఈ సంవత్సరం రాజైన దాన్ని బట్టి ఒక లక్షణం ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిని బట్టి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అయితే ఈ క్రోధినామ సంవత్సరం ఎంటర్ అవ్వకముందే కుజుడి యొక్క ప్రభావం పెరుగుతుంది అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ 2024 ఫిబ్రవరి మాసం నుంచే కొన్ని విద్వేషపూరితమైనటువంటి గొడవలకి, రాజకీయ నాయకుల మధ్యన విపరీతమైనటువంటి గొడవలకి, మరియు రాజుల మధ్యన గొడవలకి, యుద్ధాలకి, క్రోధి అంటే క్రోధం, కోపం పెట్టుకోవడం, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవడం, ఇటువంటి నామ సంవత్సరం ఇది. కాబట్టి దేశాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య అనవసరమైనటువంటి విద్వేషాలు కలిగించేటువంటి సంవత్సరంగా చూపిస్తూ, ఇది కుజుడి యొక్క సంచారం. దీనివల్ల కుజుడు ఎవరికి కారకుడు అని చెప్పి తీసుకుంటే మిలిటరీకి, అందులో అంటే డిఫెన్స్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రక్షణ వీటిని కల్పించేటువంటి వారికి. అంటే ఏంటి, ఈ సరిహద్దుల దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలకు సంబంధించిన విషయంలో ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, అనవసరమైనటువంటి అవుతాయి అన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ చేసుకోవాల్సింది ఏంటి, ఇటువంటి గొడవలు మనం ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కుజుడు రాజు అయ్యాడు కాబట్టి కుజగ్రహానికి, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే అనవసరమైన గొడవలు బయట జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వెళ్ళి అనవసరంగా అందులో ఇరుక్కొని అందులో ఇబ్బంది పడకుండా మీరు సేఫ్గా ఉంటారు ఫస్ట్. అదేవిధంగా రాజుల మధ్య, రాజకీయాల నాయకుల మధ్య, రాజ్యాల మధ్య గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి వేరే వేరే దేశాల్లో ఉండేటువంటి వారు కూడా కొంచెం ఏదైనా ఇక్కడ ఏదైనా యుద్ధం సంబంధించినవి రాబోతుంది అన్నప్పుడు ఆ సరుకులు ఏవైనా మనకు చూడండి, కొంచెం యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం ఇంట్లో సరుకులు మనం స్టాక్ పెట్టుకుంటాం. ఇటువంటి విషయాల్లో చాలా అలర్ట్గా ఉండాలి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు చాలామందికి జాతకం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదండి, రాశి తెలియదు, ఏమీ తెలియదు. కానీ క్రోధినామ సంవత్సరం నాకు బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం, శ్రవణం చేయండి. మీరు తర్పణమో హోమమో చేయలేకపోయినా కనీసం శ్రవణం చేయండి. ఎటువంటి ఇబ్బంది రాకుండా అమ్మవారు చూసుకుంటుంది ఈ సంవత్సరం. రెండవది, మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఏవైతే ఈ మన నువ్వులు తినిపించకూడదండి, బెల్లము, గోంగూర మరియు క్యారెట్స్, బీట్రూట్స్ లాంటివి, అదేవిధంగా గోధుమ రవ్వ ఇటువంటివి తినిపించండి. మీ గ్రహస్థితి ఎలాగున్నా సరే క్లియర్ అవుతుంది. దీంతోపాటు కుజ, శని, రాహు, కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. ఎందుకంటే జాతకం తెలియదు, ఏమీ తెలియదు, కానీ 6th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు బుధరాశుల్లో. అందుకని ఏమిటి, ఈ అప్పుల విషయంలో మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి కేతు యొక్క అనుగ్రహం, గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి గణపతి ఆలయాలకు వెళ్ళడం, అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, అందులో ముఖ్యంగా దుర్గాదేవి ఆలయాలకు వెళ్ళడం. దీంతోపాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి. దేవత సంబంధించినటువంటి పూజ పునస్కారాలు మాత్రమే కాకుండా పితృదేవతలకు ప్రధానంగా చేసుకోండి. మీరు ఎంత పితృదేవతలకు చేసుకుంటారా అంత చక్కటి ఫలితాలు మీకు వస్తాయి. మీరు ఆయురారోగ్యాలతోని, సుఖ సంతోషాలతోని, ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, బాగా అప్పులతో ఇబ్బంది పడుతున్నారు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకునేటువంటి వారికి గణపతి ఆరాధన చేస్తూ మీరు ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి. ఈ సంవత్సరం ఉన్న గ్రహస్థితి బట్టి చెప్తున్నాను. ఎవరికైనా బాగా ధనపరంగా ప్రెషర్ ఎక్కువగా ఉందండి, ఒక పక్క కట్టాలి కానీ ఆ ప్రెషర్స్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఫైనాన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. మరియు దీంతోపాటు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఆదాయ వ్యయాలు ఏవైతే ఉన్నాయో
రాజ్యపూజ అవమానం ఏదైతే ఉందో ఇది పంచాంగంలో జనరల్గా అందరికీ తీసుకునేటువంటిది. కానీ ఇలా కాకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్, అంటే మీరు ఎప్పుడు పుట్టారు, ఏ సమయము, ఏ నెల, ఏ తారీఖుని, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో పుట్టారనే దాన్ని తీసుకొని మీ జాతక చక్రం వేసుకొని మీ లగ్నం ఏమిటి, మీరు పుట్టినప్పుడున్న లగ్నం ఏమిటి, మీ నక్షత్రం ఏమిటి, మీ రాశి ఏమిటి, మీకు ఏ మహాదశ నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తే మీరు చక్కగా యోగిస్తుంది, మీకు ఏ మార్గంలో మీకు ధనయోగాలు ఉన్నాయి, ఎవరి ద్వారా మీకు సహకారం ఉంది, ఏ దిశను మీరు నివసిస్తే బాగుంటుంది, అంటే తూర్పు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో అన్నీ మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, మీ సంతాన అభివృద్ధి ఏమిటి, మీ ఉద్యోగ, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్, విదేశాలకు వెళ్ళేటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, ఏ సమయంలో చేసుకోకూడదు, ఇలాంటివి చాలా విషయాలు ఉంటాయి. మరైతే మీకు సందేహం కలగొచ్చేమండి, మరి ఈ క్రోధినామ సంవత్సరం అని ప్రతిసారి పంచాంగం ఎందుకు చదువుతామని. ఇదంతా బయట ఉండేటువంటి వాతావరణ విశేషాలు, పంట పొలాలకు సంబంధించిన విశేషాలు, బయట ఉండే గోచార విశేషాలు. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకున్నాం, కాస్త యుద్ధ వాతావరణంగా ఉంది, గొడవలుగా ఉంది, అల్లర్లుగా ఉంది, మత విద్వేషాలు, అనవసరమైన విద్వేషాలు, గొడవలు రేగేటువంటి సమయం ఇది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడికైనా పంపించేటువంటి విషయంలో, మనం ఎక్కడికైనా వెళ్ళేటువంటి విషయంలో అలర్ట్గా ఉంటాం. ఈ అలర్ట్నెస్ని చెప్పడానికి ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటుంటాం. అంతేగాని మన జన్మజాతకం పనిచేయదని కాదు, మన జన్మజాతకమే ప్రధానంగా పనిచేస్తుంది. ఇక్కడ ఒకవేళ మన దాంట్లో ఉదాహరణకి ఆదాయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది, ఏం చాలా ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు మీ జన్మజాతకంలో ధనయోగ దశలు నడుస్తున్నాయని కూడా 1% కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ రెమెడీస్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. శ్రీమాత్రే నమః.